నమస్తే. ఈ రైతు బంధు అనేది 5 ఎకరాల వరకు అది వేసినాం అంటుర్రు. అది వేస్తే ఏంటంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికలకు సంబంధించిన ఈసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆ ఎన్నికలు అయిన తర్వాతనే ఈ రైతు బంధు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారంట. అందు గురించే ఆ ఎన్నికల తర్వాత వస్తాయా రావని తర్వాత విషయం, కానీ ఎన్నికలు అయినాక మాత్రం వేసుకోరని అయితే ఈసీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిండ్రు. ఏం జరిగిందో చూద్దాం. మీరు రైతు బంధు నిధులకు బ్రేక్, పోలింగ్ తర్వాత విడుదల చేయాలన్న ఈసీ. హైదరాబాద్ మే ప్రభుత్వ వార్త. రాష్ట్రంలో రైతు బంధు పెట్టుబడి సాయం కేంద్రం ఎన్నికల సంఘం బ్రేక్ వేసిందని. లోక్సభ ఎన్నికల తర్వాత రైతులకు నిధులు విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశించింది. కాగా ఈ నెల 9వ తేదీ లోపు అందరికీ రైతు బంధు పెట్టుబడి నిధులను చెల్లింపులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై వేణుకుమార్ అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో రైతు బంధు ఆర్థిక సాయంపై ముఖ్యమంత్రి చేసిన వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుండి కేంద్ర ఎన్నికల సంఘం నివేదికను తెప్పించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి 9వ తేదీ లోపు రైతు బంధు చెల్లింపులు పూర్తి చేస్తామని చెప్పడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈ నెల 13 తేదీ జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే రైతు బంధు. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల కొన్ని రోజుల ముందు రైతు బంధు వేస్తానైతే అనౌన్స్ చేసారు. చేసినప్పుడు ఏం చేశారు, ఈ ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు, ఎన్నికల ముందు డబ్బులు వేయద్దని అయితే ఒక నియామకం పెట్టారు. అప్పుడు ఏం జరిగింది, ఆ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఈ డబ్బులు అనేది వేయలేరు. ఎందుకు వేయలేరు అంటే, ఎందుకు ఈ కండిషన్స్ అంటే, ఈ డబ్బులు వేస్తే కేసీఆర్ ప్రభుత్వం గెలవగల అనే ఒక ఆలోచనతోటి ప్రతిపక్షాలు అనేది ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అంటే వేణుకుమార్ అనే వ్యక్తి ఒక కంప్లైంట్ రేజ్ చేసిండు. అక్కడ ఎన్నికల తర్వాత 13 నాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల తర్వాత ఏమైనా వేసుకోండి, ఈ రైతు బంధు వేస్తారా ఇంకేం వేస్తారా వేసుకోండి, కానీ ఎన్నికలకు ముందు వేయద్దు అనే ఒక నియామకం పెట్టారు. దానితోటి ఈ రైతు బంధు అనేది బ్రేక్ వేయడం జరిగింది. 5 ఎకరాల వరకు అయితే వేసినాము ఆల్రెడీ అని అంటుర్రు. అవి ఎంతవరకు నిజం అబద్ధం అనేది ఎలక్షన్ల తర్వాత 13కి ఎలక్షన్లు అయితే 13 తర్వాత ఏ రోజైనా ఒకవేళ ఈ 5 ఎకరాల వరకు అయితే అమౌంట్ వస్తే మాత్రం రైతులకు సంతోషమైన విషయమే. 5 ఎకరాల వరకు అయితే ఇక మిగతా వారికి సంగతి తర్వాత, కానీ ఈ 3 ఎకరాలకు వచ్చింది, 2 ఎకరాలకు 3 ఎకరాలకు వచ్చినట్టు 5 ఎకరాల వరకు అయితే వస్తే మాత్రం రైతులకు ఎంతో కొంత సంతోషకరమైన వార్తనే. ఈ ఎన్నికల చుట్టూ మాత్రం ఆగిపోయినైతే ఎన్నికల సంఘం అధికారులు అయితే చెప్తున్నారు. అది కూడా ఫిర్యాదు వాళ్ళకు ఒక కంప్లైంట్ రేజ్ చేయడం వల్ల ఆఫ్ చేయడం అనేది జరిగిందనేది చెప్తున్నారు. ఏంటంటే ప్రతిపక్షాలు అనేది ఇట్లానే ఉంటాయి. అప్పుడు కేసీఆర్ గెలవగలని ఎప్పుడు కంప్లైంట్ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ గెలవగలని ఇప్పుడు కంప్లైంట్ చేశారు. అందు గురించే ఈ యొక్క ఎలక్షన్లు అయిపోతే అవి వేస్తారా వేయరనేది తర్వాత విషయం, కానీ ఇప్పుడైతే మనకి వార్త అయితే రావడం జరిగింది. అది ఎంతవరకు అబద్ధం ఎంతవరకు నిజం అనేది మనం ఒక 10 రోజులు వెయిట్ చేస్తే ఆ రైతు బంధు వస్తుందా రాదా అనేది మనకు తెలిసిపోతుంది. నమస్తే.